ఇక యూట్యూబర్ అన్వేష్ కి ఉచ్చు బిగిస్తోంది. నోటికి వచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతూ సంచలనంగా మారిన అన్వేష్ కు తిక్క కుదిరించే దిశగా పోలీసుల యంత్రాంగం వేట కొనసాగిస్తోంది. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలతో అన్వేష్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పంజాగుట్ట పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాయడం ఆసక్తిగా మారుతోంది. ముందుగా సోషల్ మీడియాలో అన్వేషే వీడియోలు పోస్ట్ చేస్తున్నారా లేదా అనే దానిపై పంజాగుట్ట పోలీసులు ఫోకస్ పెట్టారు. అన్వేష కాదా అనే నిర్ధారణ కోసం ఇన్స్టాగ్రామ్ కి లెటర్ రాసి వీడియో పోస్ట్ అయిన యూజర్ ఐడితో పాటు యూఆర్ఎల్ ని జత చేశారు. వీటికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిందిగా ఇన్స్టాగ్రామ్ ని కోరారు. ఈ సంస్థ ఇచ్చే వివరాల ఆధారంగా అన్వేష్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అన్వేష్ ప్రస్తుతం భారత్ లో లేనట్లుగా గుర్తించిన పంజాగుట్ట పోలీసులు ఆయన ఎక్కడున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు హిందూ దేవతలు మహిళల విషయంలో అసభ్యకర రీతిలో కమెంట్స్ చేసిన అన్వేష్ పై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అన్వేష్ పై ఫిర్యాదు చేసి కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్న కరాటే కళ్యాణి మరోసారి ఘాటుగా స్పందించారు. అన్వేష్ కి హైదరాబాద్ సిపి సజ్జనార్ పవర్ ఏంటో చూపించాలన్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ అవగాహన కార్యక్రమాల్లో ఆయనతో ఇంటరాక్ట్ అయిన సజ్జనార్ ఇప్పుడు దేశ ఔన్నత్యం గురించి అన్వేష్ కు తెలిసేలా చేయాలన్నారు కరాటే కళ్యాణి. వెధవల్ని మనం పెంచి పోషించకూడదు. సో ప్రతి దగ్గర కూడా పెట్టండి, అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేయండి, నా దగ్గర ఫార్మేట్ ఉంది ఇస్తాను, మీరు ఇంకా కంప్లైంట్స్ చేయండి. సజ్జనార్ గారి దాకా వెళ్ళింది, ఆల్రెడీ పోలీసులు వెతుకుతున్నారు, ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ అయ్యేదాకా, వాడి భారతదేశం వచ్చేదాకా భారతదేశం గురించి మాట్లాడిన ఏ విధవకైనా తెలిసి రావాలి, హిందువుల్ని మాట్లాడిన ఏ విధవకైనా తెలిసి రావాలి. వీడు మామూలు వ్యక్తి కాదు, వీడు ఒక వైరస్. వర్గం ఏదైనా కానివ్వండి, భారతీయులను అన్నాడు కదా, అవన్నీ తర్వాత మాట్లాడదాం, మిగిలినవంతా. కానీ 2 వర్గాలపైన చిచ్చు పెట్టడానికి మాట్లాడుతున్నాడు, భారతీయులను అంటున్నాడు. వాడు ఇప్పుడు చైనాలో ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఇన్స్టాగ్రామ్ రిపోర్ట్లో అన్వేషే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడని తేలితే ఆయనపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం అన్వేష్ ఎక్కడున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ కేసులో ఏదైతే అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా ముందుగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఏ వీడియోనైనా సరే ఆ కేసుకు సంబంధించి విచారణ చేయాలి. ఎందుకంటే ఆ ఐడి ఎవరు, అంటే అన్వేష వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా లేదంటే ఎవరి చేతనా అప్లోడ్ చేయిస్తున్నారా అనే దానికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా సోషల్ మీడియా అకౌంట్కి సంబంధించి ఐడీలు ఏవైతే ఉంటాయో ఆ ఐడీలకు సంబంధించిన అన్నింటినీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ వెరిఫై చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిప్లై ఆధారంగా వీళ్ళు తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే దాని మీద మాత్రం పంజాగుట్ట పోలీసులు ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అన్వేష్కి సంబంధించి ప్రస్తుతం అతను భారత్లో లేనట్టుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఎక్కడున్నారనే దానికి సంబంధించి కూడా మొత్తం కూపి లాగుతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే పంజాగుట్టతో పాటు ఖమ్మంలో కూడా ఎఫ్ఐఆర్లు నమోదవ్వడం జరిగింది. మరొక వైపు ఫిర్యాదులు కూడా 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చాయి. కాబట్టి ఏదైతే దేవుళ్ల మీద దూషించినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఇండియాకి రప్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క పవర్ ఏంటో చూపించాలంటూ కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా కూడా ఇన్స్టాగ్రామ్కి ఒక లేఖ రాసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి రిప్లై వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఎందుకంటే వాళ్ళు అంటే పోలీసులు నిన్న ఇన్స్టాగ్రామ్కి ఈ యొక్క యూఆర్ఎల్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేసి ఇది అతను సంబంధించినటువంటి ఐడి అయినా అని చెప్పేసి అడిగేటటువంటి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అక్కడ నుంచి రిప్లై వచ్చిన తర్వాత ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు. అతను వేరే దేశాల్లో ఉన్నా కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దానికి సంబంధించి కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినటువంటి ఆ రిప్లై ఆధారంగా కూడా లుకౌట్ నోటీసును జారీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అతను ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఇండియాకి రప్పించాలి, అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో కూడా కంప్లైంట్స్ రావడంతో ఎఫ్ఐఆర్లు మాత్రం అటు ఖమ్మంలో అట్ ది సేమ్ టైం పంజాగుట్లో అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చేటటువంటి ఆ రిప్లై కోసం మాత్రం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జ్యోతి.